ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 22వ అధ్యాయం 25వ వచనం. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మహాసమాజంలో కీర్తన పాడేదను అని దేవుని వాక్కు ద్వారా ఈరోజు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మహాసమాజంలో అనేకుల ఎదుట కీర్తన పాడేవారిగా, ఆయనను స్తుతించేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా మనమందరం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మహాసమాజంలో ఆయనను గురించిన కీర్తన ప్రతి ఒక్కరూ పాడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదనని భక్తుడు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ నాయన ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ, నీ నామాన్ని గణపరుస్తూ, నీకు కీర్తన పాడుతూ, ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ ఉండేవారిగా, నేను గణపరిచేవారిగా, ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి బలపరిచి ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ప్రతి ఒక్కరిని ముందుకు సాగుటకు సహాయమును చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.